నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీయూ తక్కువ కాదు. మోషే ఇశ్రాయేలీయులకు తన చివరి ఉపదేశాన్ని ఇస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయంలో వారు అరణ్యంలో చేసిన ప్రయాణాన్ని వారికి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరములు అరణ్యంలో సంచరించారు. అది వారికి శిక్ష మాత్రమే కాదు, శిక్షణ మరియు సంరక్షణ కాలం. వారు వేసే ప్రతి అడుగును దేవుడే చూసుకున్నాడు. ఈ వచనం ద్వారా దేవుడు తన ప్రజలను కష్టకాలంలో కూడా విడిచిపెట్టడు, వారికి తోడై ఉంటాడు కనుక వారికి ఏ కొరతయు సంభవించదు అన్న సత్యాన్ని తెలుపుతూ ఉంది. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3-4 వచనాలలో ఇశ్రాయేలీయుల యొక్క వస్త్రాలు పాడు కాలేదు, వారి కాళ్ళు ఉబ్బిపోలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు. ఈ వచనమును బట్టి తాను ఏర్పరచుకున్న ప్రజల ఎడల ఆయనకున్న శ్రద్ధ, ఆయన యొక్క అద్భుతమైన పోషణను మనం చూడవచ్చు. నిర్గమాకాండం 13వ అధ్యాయం 21-22 వచనాలలో ఇశ్రాయేలీయుల ప్రయాణంలో పగలు ఎండ దెబ్బ తగలకుండా మేఘస్తంభం వలె ఉండి, రాత్రి చిమ్మ చీకటిలో అగ్నిస్తంభం వలె ఉండి వారు వెళ్ళవలసిన మార్గమునకు దిశానిర్దేశం చేసిన దానిని మనం ఇక్కడ చూడవచ్చు. ఈ వాక్యం 3 ముఖ్యమైన సత్యాలను తెలుపుతూ ఉన్నాయి. మొదటిది, దేవునికి మన జీవితం అంతా తెలుసు, మన గురించి అంతా తెలుసుకుంటాడు. మన బాధలు, కష్టాలు, మన నడత అంతా ఆయనకు తెలుసు. రెండవది, దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు తోడుగా ఉండి వారిని నడిపించాడు. కష్టకాలంలో కూడా ఆయన వారిని విడిచిపెట్టలేదు. 3, దేవుడు మన అవసరాలను తీరుస్తాడు. ఆయన మనకి ఏ కొరత లేకుండా సమృద్ధిగా దయచేసేవాడు. దానికి కష్టకాలంలో అంటే అరణ్యం లాంటి పరిస్థితులు ఎదురైనా దేవునిపై విశ్వాసం ఉంచాలి. గతంలో దేవుడు మన ఎడల చేసిన కార్యాలను, ఆయన కృపను జ్ఞాపకం చేసుకోవాలి. మన సొంత మార్గం కాకుండా దేవుని చిత్తానికి మనలను మనం అప్పగించుకుని సమస్తము చేయగల దేవునిపై నమ్మకం ఉంచాలి. ఆమేన్.